అనంతపురం అకిరా సెంటర్లో సూపర్ స్టార్ మహేష్ బాబు 49వ జన్మదిన వేడుకలో ఆనంద్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. లంక ప్రసాద్, హరిగోపాల్, టైరన్, చందు, తరుణ్, చిన్న, తేజ, శ్యామ్, భరత్, సురేష్, శంకర్, సురేంద్ర, నారాయణ, మణికంఠ, అంజీ, సాయి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ ఆది సత్యనారాయణ, నగర తెలుగుదేశం పార్టీ నాయకులు దొండపాటి సత్యంబాబు, నగర ప్రముఖులు రామిరెడ్డి, మురళి, అల్లూరి శేషు నారాయణరావు, చింతన వీరబాబు అతిథులుగా హాజరయ్యారు. అక్కడ 104 రోజులు హౌస్ఫుల్ అయ్యింది నందమూరి సీతారామరాజు. ఆయన తర్వాత మహేష్ బాబు. మేము టీవీలో మహేష్ బాబు సినిమా వస్తే మేము రెండో సినిమా పెట్టాం. భరత్ అనే నేను సినిమాని టీవీలో వేశాను. అది పూర్తయిపోయేదాకా చూశాను. ఎందుకంటే వాళ్ళ మీద అభిమానం. ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా బ్రహ్మాండమైన యాక్షన్ చేసేవారు. ఎవరైనా నిర్మాతలో కృష్ణ గారు ఏం చేసేవారంటే సినిమా తీసిన తర్వాత నిర్మాత లాస్ వస్తుందంటే ఇంటికి పిలిచి ఆ డబ్బు ఎంతో తెలుసుకొని తిరిగి ఇచ్చినటువంటి ఘనత ఈ ఘట్టమనేని వారి నుంచి చాలా మంది నిర్మాతలు కూడా ఆయనతో సినిమా తీయడానికి, మహేష్ బాబుతో సినిమా తీయడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే ఇంకొక సామెత ఉండేది. ఎందుకంటే కృష్ణ గారు ఆ షూటింగ్ టైంలో కింద లైటింగ్ బాయ్ దగ్గర నుంచి హీరో వరకు కూడా, హీరోయిన్ వరకు కూడా ఒకే రకం సెలవు. మహేష్ బాబు 49వ పుట్టినరోజుకి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆదిరెడ్డి అప్పారావు గారికి, దొండపాటి సత్యంబాబు గారికి, అల్లూరి శేషనారాయణ గారికి, అదే చింతన వీరబాబు గారికి, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నానికి అభినందనలు తెలియపరుస్తున్నా. ఎందుకంటే ప్రతి సంవత్సరం తాను ఇంట్లో కార్యక్రమం చేసుకుంటాడో తెలియదు కానీ ఈ మహేష్ బాబు కార్యక్రమం తప్పకుండా చేస్తాడు. మహేష్ బాబు చేయడం చాలా మంచిదే, అభినందిస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు చాలా మంది పేద పిల్లలకి, ఉచిత ఆట కంప్లైంట్లు ఉన్న వారికి ఆపరేషన్ చేస్తూ చాలా మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి మహేష్ బాబుని అభినందించడం మీ ద్వారా నాకు కలిగినందుకు సంతోషిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ప్రిన్స్ మహేష్ బాబు గారి 49వ జన్మదిన సందర్భంగా ఇక్కడ వేదికను అందించిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారికి, దొండపాటి సత్యంబాబు గారికి, అలాగే రామిరెడ్డి మురళీమోహన్ గారికి, చింతన వీరబాబు గారికి, ఈ కార్యక్రమానికి అంతా కూడా తానే తన స్నేహ బృందంతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసిన నాని గారికి, ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులందరూ కూడా అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, మహేష్ బాబు గారి పుట్టినరోజు ఈ రకంగా ఘనంగా ఏర్పాటు చేయడం చాలా ఉదాహరణ. నాకు కావాలంటున్నా